చేసుకోవద్దు, బ్రతుకుని శాపంగా మార్చుకోవద్దని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి భాగస్వామి ఒక్కరు చాలు. అంతకంటే శ్రేష్టమైన భాగస్వామి ఆల్రెడీ నీకు ఉండనే ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని ప్రేమికుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని స్నేహితుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని ప్రేమికుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని స్నేహితుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానకయున్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానకయున్నావా. స్త్రీలు పురుషులు ఎవరైనా ఈ విషయమే కాదు, ఈ అక్రమ సంబంధాలే కాదు, వ్యసనాల విషయంలో కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. సంవత్సరాంతం ఇది. కొంతమంది వ్యసనాలు కలిగి ఉన్నారు, బలహీనతలు. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడకుండా రహస్యంగా కలిగి ఉన్నారు కొన్ని వ్యసనాలు. అది ఫలానా అనేది ఉంది. ఎవరు ఏ వ్యసనం కలిగి ఉన్నారో, ఎవరు దేనికి బానిసలు అయ్యారో నీకే తెలుసు, నీకే తెలుసు. నేను చెప్తుంది ఏంటంటే, ఒక్కసారి మీరు దేనికి బానిస అయ్యారో, ఆ బానిసత్వంలో నీ చివరి దినాలు ఎలా ఉండబోతున్నాయో ఒక్కసారి ఊహించు. ఏ వ్యసనానికి నువ్వు బానిసవయ్యావో ఆ వ్యసనం చివరికి నిన్ను ఏ స్థితికి తీసుకెళ్ళిద్దో కొద్దిగా వివేచించు, పరిశీలించు నీ లైఫ్ని. కనీసం మిగిలిన సమయాల్లో కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ టైంలోనైనా నీ లైఫ్ని నువ్వు పరిశీలించుకో. నా జీవితం ఇక ఇంతే అని ఫిక్స్ అవ్వాలా, లేకపోతే నా జీవితాన్ని మార్చుకునే అవకాశం దేవుడు నాకేమన్నా ఇచ్చాడా? 30 సంవత్సరాల సీనియర్ త్రాగుబోతూ ఇలా ఆలోచన చేశాడు. 30 సంవత్సరాల సీనియర్ త్రాగుబోతూ ఇలా ఆలోచించాడు.